మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఈరోజు గ్రౌండ్ జీరో గురించి తెలుసుకుంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడినటువంటి సినిమాలు తరచూ మన ముందుకు వస్తూ ఉంటాయి, పలకరిస్తూ ఉంటాయి. అలా రిలీజ్ అయినటువంటి సినిమానే గ్రౌండ్ జీరో. బిఎస్ఎఫ్ జవాన్ నరేంద్రనాథ్ జీవిత కథను మనం చూసి తెలుసుకోవచ్చు ఈ కథ ద్వారా. నరేంద్రనాథ్ దర్దూబే. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే అది 2001. నరేంద్రనాథ్ దర్దూబే డిప్యూటీ కమాండెంట్ గా కశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు భద్రతా సిబ్బందికి పిస్టల్ గ్యాంగ్ నిద్ర లేకుండా చేస్తూ ఉంది. కాలేజ్ కు వెళ్లే విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేసి విధుల్లో ఉన్నటువంటి సైనికులను పాయింట్ బ్లాంక్ లో కాల్చేలా ప్రేరేపిస్తుంది. ఒక్కో జవాన్ ను చంపితే 5,000 చెల్లిస్తూ ఉంటుంది. వారిని పట్టుకునే క్రమంలో బిఎస్ఎఫ్ కూడా కీలకమైనటువంటి విషయం తెలిసింది. దేశంలో భారీ ఉగ్రదాడి జరగబోతుంది అని చెప్పి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి గారిపై దాడి జరుగుతుంది అని చెప్పి నరేంద్రనాథ్ అంచనా వేసి ఆయన్ను సీఎం సేఫ్ హౌస్ కి తరలించడం జరుగుతుంది. అయితే అనుకోకుండా పార్లమెంటుపై ఉగ్రదాడి జరగటం, ఆ దాడికి తామే బాధ్యులమని చెప్పి జైషే మహమ్మద్ ప్రకటించుకోవటం, ఈ ఉగ్ర ఘటన వెనుక ఘాజీ బాబా ఉన్నారు అని చెప్పి తెలియటంతో నరేంద్రనాథ్ అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగడం జరుగుతుంది. ఎలా ఉంటారో కూడా తెలియని ఘాజీ బాబాను నరేంద్రనాథ్ పట్టుకున్నారా? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అంటారు. ఇదే కథనం. ఇక నెంబర్ 2, నిజ జీవిత సంఘటనలు తెలిపేటువంటి వాస్తవికత పోకుండా చెప్పినటువంటి ఈ కథ. ముఖ్యంగా అలాంటి వాస్తవికతను మనం చూసేటువంటి ప్రయత్నంలో ప్రేక్షకులు వాటికి బాగా కనెక్ట్ అయినటువంటి ప్రతి సందర్భంలో కూడా మరి మంచి విజయాల్ని అందుకున్నారు. హృదయంగా తీసినటువంటి ఎన్నో కథలు గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకున్నాయి. మరి గ్రౌండ్ జీరో విషయంలో రచయితలు సంజిత్ గుప్తా, ప్రియదర్శి శ్రీవాత్సవకు ఆ విషయంలో చాలా మంచి మార్కులు పడతాయి. ఎందుకంటే సినిమాను ఆద్యంతం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దటంలో డైరెక్టర్ తేజస్ ప్రభా విజయ్ కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. కథా కథనాలు ఎక్కడా కూడా ప్రక్కదారి పట్టకుండా వారు తెరకెక్కించినటువంటి విధానం చాలా బాగా నచ్చిస్తుంది అందరికి. ఘాజీ బాబాను పట్టుకునేటువంటి మిషన్ చుట్టూనే సినిమా తీరును వారు నడిపించినటువంటి తీరు ఖచ్చితంగా అలరిస్తుంది. పిస్టల్ గ్యాంగ్ ని పట్టుకునేటువంటి క్రమంలో సాగేటువంటి సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఉగ్రదాడి మినిస్టర్ పై కాకుండా పార్లమెంట్ పై జరగడంతో కథ ఒక ఇంపార్టెంట్ మలుపు తీసుకుంటుంది. ఇక అక్కడి నుంచి నరేంద్రనాథ్ గారి ప్రయాణం, ఘాజీ బాబా కోసం సాగేటువంటి ఆ అన్వేషణ చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఇక హుస్సేన్ అనేటువంటి ఒక యువకుడికి ఉగ్రముట్ట బ్రెయిన్ వాష్ చేసి నరేంద్రనాథ్ని చంపడానికి పంపించడం, చివరి నిమిషంలో అతను మనసు మార్చుకుని నరేంద్రనాథ్ గారికి సహకరించడంతో కథ నరేషన్ పూర్తిగా మారిపోతుంది. అతని సహాయంతో ఉగ్ర మూలాలను కనిపెట్టేటువంటి సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకునికి గొప్ప థ్రిల్ని పంచుతాయి. అయితే ఉరి, ది సర్జికల్ స్ట్రైక్స్, అలాగే బేబీ, ఆర్టికల్ 370 తదితర సినిమాలను చాలా సన్నివేశాలు గుర్తు చేస్తూ ఉంటాయండి. ఇక నెంబర్ 3, ఎవరెవరు ఎలా చేశారు. కమాండెంట్ నరేంద్రనాథ్ గా ఇమ్రాన్ హాష్మి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారని చెప్తారు ఫస్ట్ చూసిన వాళ్ళందరూ కూడాను. అండ్ ఆ క్యారెక్టర్ కోసం ఆయన చేసినటువంటి రీసెర్చ్ మనకి ప్రతి సన్నివేశంలోనూ ఖచ్చితంగా తెరపై కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇక హుస్సేన్ గా మీర్ మెహరూజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మిగిలిన వాళ్ళు వారి వారి పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి చాలా గొప్ప హైలైట్ అని చెప్పుకోవాలి. అలాగే యాక్షన్ సీక్వెన్స్లు కూడా, ఏరియల్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా తెరపై ఆవిష్కరించడం జరిగిందనమాట. కాబట్టి కథా కథనాలు, ఇమ్రాన్ హాష్మి పర్ఫార్మెన్స్ కానీ, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ మరి గ్రౌండ్ జీరోకి స్ట్రాంగ్ పాయింట్స్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మినహా మిగతా అంతా కూడా అందరికీ ఆద్యంతం నచ్చేలానే ఉంటుంది. 2001లో పార్లమెంటు దాడి వెనుక ప్రధాన సూత్రధారి మరియు జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఘాజీ బాబాను చంపడానికి ఒక సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ కు నాయకత్వం వహించినటువంటి బిఎస్ఎఫ్ అధికారి నరేంద్రనాథ్ దర్దూబే యొక్క జీవిత కథ, నిజమైన కథ నిజంగానే చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. విఫలమైనటువంటి ఉగ్రవాద కుట్రలు, లేదు అంటే గనక ఉగ్రవాదులను పట్టుకోవడంపై కేంద్రీకృతమై ఉన్నటువంటి ఈ సినిమాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. దేశభక్తితో నిండినటువంటి మంచి మంచి కథనాల్ని, అద్భుతమైనటువంటి వివరాల్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి చాలా మంది ఎంతో హృదయంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది ఇంతకు ముందు కూడా. మనలో చాలా మంది అలాంటి మిషన్స్ గురించి చదివి కూడా ఉండొచ్చు. అయితే వాటి వెనక ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి వివరాలను మనం చాలా అరుదుగా తెలుసుకుంటాం. డైరెక్టర్ తేజస్ మరి గ్రౌండ్ జీరో వంటి సినిమా మన ముందుకి చాలా గొప్పగా తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా కమాండెంట్ నరేంద్రనాథ్ దర్దూబే అలాగే ఆచరణాత్మకంగా వారి యొక్క కథను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ విధానానికి అందరూ కూడా ఆయన మెచ్చుకుంటూ ఉన్నారనమాట. ఒక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ని, ఒక రియల్ హీరో స్టోరీని తెలుసుకోవాలి అంటే గ్రౌండ్ జీరో చూసేయాల్సిందే.